పత్రిజీకి చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే బాగా ఇష్టం. అటల్ బిహారీ వాజ్పేయి మీటింగ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి నించుని ఆయన మాటలన్నీ విని ఎంతో నేర్చుకున్నారు. అప్పట్లో 1960 సంవత్సరంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒంగోలు ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి 5,000 రూపాయలు ఖర్చు పెడితే పార్టీ పెద్దలు పిలిచి మందలించి ఇంకోసారి ఇలా పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇది నాకు తెలీదు, పత్రిజీని చెప్పారు. పార్టీ ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ప్రచారానికి వెళ్తే ప్రజలు డబ్బులు ఇచ్చేవారు ఖర్చుల కోసం. ఆ ప్రజలు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఈ నాయకులు ప్రచారం చేసుకుంటే వెళ్ళేవారు. దురదృష్టవశాత్తు రివర్స్ అయింది. ఓటేయడానికి డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు. పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. ఇన్ని కోట్లు ఖర్చు పెడతావు, ఆ రేషియోలో టికెట్ ఇస్తున్నారు. మనం డబ్బులు తీసుకుంటూనే ఉన్నాం, వేస్తూనే ఉన్నాం. ఏ రోజైతే మీరు డబ్బులు తీసుకోవడం మానేస్తారో, డబ్బులు పట్టించుకోకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు. ఆ బ్యాలెట్ పేపర్లో పార్టీల పేర్లు ఉంటాయి, దాని కింద ఒకటి ఉంటుంది నోట, దానికి ఓటేసి గెలిపించండి. అప్పుడు రాజకీయ నాయకులు డబ్బులు పంచడాలు ఇప్పుడు ఏమేమి పంచుతున్నారో అవన్నీ పంచారు. డబ్బుల కోసం స్కామ్లు జరగవు. ఇలాగే జరిగితే కొన్ని రోజులకి ఎన్ని దారుణాలు జరిగిపోతాయంటే పోయిన ఎలక్షన్లోనే చూశారు ఎలా రక్తసిక్తంగా మారిపోయిందో. వాటినన్నిటినీ రూపుమాపాలి అనేటువంటిది పత్రిజీ ఆలోచన. 1998 సంవత్సరం అక్టోబర్లో కడప జిల్లాలో మేము పర్యటన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కాళికాంబ సప్తసతి అని ఒక బుక్ ఇచ్చారు సార్కి. ఆ బుక్ బ్యాగులో పెట్టుకున్నారు. నెక్స్ట్ మంత్ అండమాన్ టూర్కి వెళ్ళారు. అండమాన్ టూర్లో ఆ బుక్ అంతా చదివారు. అందులో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఏంటంటే, ప్రజలు పరిపాలకుల గురించి చెప్తూ పారమార్థికులైన నాయకులు పరిపాలకులు అయితే ప్రజలు క్షేమంగా ఉంటారు అనేది వీరబ్రహ్మం గారు ఇచ్చిన కొటేషన్. అది సార్లో ఉండేటువంటి ఆ రాజకీయ నాయకుడు మేలుకొల్పింది. ఆ నెక్స్ట్ 1999 సంవత్సరం 2 మహా అద్భుతాలు. పత్రిజీ మొట్టమొదట తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో కాలు పెట్టిన సంవత్సరం. నేను, పత్రిజీ, కర్నూలు ప్రసాద్ అని ముగ్గురే రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో క్లాస్ అయిన తర్వాత కారు మాట్లాడుకుని బొబ్బర్లంక, రంపచోడవరం, కొత్తపేట, రావులపాలెం, అంబాజీపేట, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తలంక, మురమండ్ల, యానం, చివరిలో కాకినాడ. ఇన్ని క్లాసులు ఆయన జనవరి నెలలో ఆఖరి వారం వచ్చి తిరిగాం. 1999 ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంతా తిరిగారు సార్. దాని తర్వాత 25వ తారీఖు ఇందాక ఫోటోలో చూస్తుంటే మీకు గుర్తుపట్టేవారు టిఎన్ శేషన్ గారి చేతుల మీదుగా ఈ పిరమిడ్ పార్టీని తిరుపతిలో ఓపెన్ చేశారు. ఇన్నాళ్ళు మీ అందరి సహకారం ఉన్నా లేకపోయినా, ఒక రకంగా చెప్పాలంటే మనకెందుకులే రాజకీయాలు, ధ్యానం చాలు, ఆధ్యాత్మిక చాలని మీలో చాలామంది 80% మమ్మల్ని వెలివేశారు కాబట్టి మీరు పక్కకి వెళ్ళిపోయారు, మేము పక్కకి వెళ్ళిపోయారు. అందుకే సార్ ఎన్నికలు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి అన్నారు. ఇప్పుడు ఎలా ఉందో వ్యవహారం చూస్తున్నారు కదా. దీన్ని చేంజ్ చేద్దామా వద్దా? చేయాలా? అయితే రేపు సాయంత్రం 5 గంటలకి అక్కడ కూర్చుని ఓపెన్గా చర్చ పెట్టుకుందాం. 23 జిల్లాలకి 23 జిల్లా అధ్యక్షులు కావాలి. పార్టీ కార్యవర్గం నూతనంగా ఎన్నిక కావాలి. కూర్చోవడం కాదు, వీధి వీధి వాడవాడ తిరుగుతూ దీని గురించి, దీని ఆశయం గురించి చెప్పుకుంటూ ఈ 3 సంవత్సరాలు కనుక మనం పని చేయగలిగితే
ఈ పాంప్లెట్లు రిసీట్లు తీసుకుని ఈ ధ్యాన ఉగాది ధ్యాన యజ్ఞానికి ఇన్ని వేల మంది ఎక్కడెక్కడి నుంచో బ్యాగులు కట్టుకుని ఆటోలు వేసుకుని రోడ్డు నుంచి ఇక్కడికి వచ్చారే. మన ఆశయాలు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని చైతన్యవంతులు చేస్తే ప్రజలందరూ మన వెనకాల రారా? మరి పత్రిజీ మనకి ఇచ్చిన ఆశయాల్ని మనం నెరవేర్చాలా వద్దా? మాట్లాడితే శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు నోట్లో అనుకుంటే పోతుందా? శాకాహార జగత్తు అంటున్నారు. నిజంగా సార్ ఉండేటప్పుడు ఎన్ని పిరమిడ్లు కట్టామో ఇప్పుడు ఎన్నెన్ని కడుతున్నామో తెలియట్లేదు మనకి. మరి ఆ లెక్కన పిరమిడ్ జగత్తు కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? మనం ఎన్నిసార్లు పుట్టాలి? మనం ఆశయం పెట్టుకున్నాము అంటే దానికోసం పనిచేయాలి. మీకు పిరమిడ్ జగత్తు కావాలన్నా, శాకాహార జగత్తు కావాలన్నా, అహింస జగత్తు కావాలన్నా, ధ్యాన జగత్తు కావాలన్నా, పిరమిడ్ పార్టీ ఎప్పుడైతే పరిపాలనలోకి వస్తుందో ఇవన్నీ వస్తాయి. మీరు పిరమిడ్ పార్టీని మీ ఇంటి మీద ఆ పిరమిడ్ పార్టీ జెండాని ఎప్పుడు రెపరెపలాడుతూ ఎగరవేస్తారో ఆ రోజే పత్రిజీ కన్న కళలన్నీ నెరవేరుతాయి. అంతా మీ చేతుల్లో ఉంది. ఎక్కడ వీళ్ళందరూ ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి వెళ్ళిపోతారు, మారిపోతూ ఉంటారు. అన్నీ ఇవాళ ఉండి రేపు ఉండేవి కాదు, రేపు మారుతూ ఉండేవి. ఆ మారే ఈ ప్రపంచంలో ఎంతోమంది మారుతూ ఉంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇది శాశ్వతం కాదు, మీరు శాశ్వతం. మీరు ఎంత వెన్నుదండుగా నిలబడితే పిరమిడ్ పార్టీ అంతగా నిలబడుతుంది. మీరు ఏ రోజైతే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మీ ఇంటి పైన జెండా కట్టారో అప్పుడు అన్ని సెక్రటరీలు మనమే, అన్ని సచివాలయాలు మనమే, అన్ని జిల్లాలు మనమే, అన్ని మండలాలు మనమే. ప్రతి మండలానికి వశిష్ఠ గౌతమి సాయి పిరమిడ్ మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఎన్ని పిరమిడ్లు కట్టచ్చు. పాలకులే వనాలు, గవర్నమెంటే మనది. పిరమిడ్ కాకుండా ఇంకేం కడతాం మనం? ఏ బిల్డింగ్ కట్టినా సచివాలయం కూడా పిరమిడ్ బిల్డింగే కడతాం. పిరమిడ్ హౌస్ కట్టలేదా? అన్ని పిరమిడ్లే కడతాం. పిరమిడ్ జగత్ రాదా? పిరమిడ్ జగత్ రావాలంటే పిరమిడ్ పార్టీ రావాలి. ప్రతి ఒక్కళ్ళు నోట్లో అనుకోండి. హలో హలో అనుకోవడం కాదు. మైక్ తీసుకున్నప్పుడు హలో హలో అంటూ ఉంటారు. హలో అనొద్దు, జై పత్రిజీ అనండి, లేదా పిరమిడ్ పార్టీ అనండి. ఈ మాటలు మాట్లాడుకుందాం. అలా మీ నోట్లో అది ప్రతిధ్వనించినంత కాలం, ఏ రోజైతే ఆ చైతన్యం వస్తుందో అప్పుడే మీరందరూ కూడా నాయకులు అవుతారు. పత్రిజీ కన్న కళలన్నీ నిజమవుతాయి. థ్యాంక్ యూ.